హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ఈ రోజు అయితే మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో అతను సక్సెస్ అవ్వడానికి దాదాపు 13 years పట్టింది. ఒకవైపు ఐటీకి సంబంధించిన క్రిసాన్ టెక్ అని ఒక ఆఫీస్ని పెట్టి రన్ చేస్తూ, మరొక వైపు బిజినెస్ వైపు వచ్చి ఒక సూపర్ మార్కెట్ని రన్ చేస్తూ ఆల్మోస్ట్ రన్నింగ్ సక్సెస్లో ఉన్నారు. సో ఇతనితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అతను ఎవరో కాదు, సంతోష్ కుమార్ పోతంశెట్టి, సీనియర్ ఎంటర్ప్రెన్యూర్. నమస్తే సార్. నమస్తే. సో అంటే ఇదంతా చేయడానికి ఎవరు మీకు ఖచ్చితంగా ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఖచ్చితంగా ఇన్స్పైర్ అయ్యే ఉంటారు మీరు. బిజినెస్ విషయానికి వస్తే ఏంటి అని అంటే, నేను ఇన్స్పైర్ అవ్వడానికి చాలా స్టార్టప్స్ ఉన్నాయి, కానీ అన్నీ కూడా ఫండింగ్ బేస్డ్ ఉన్నాయి. అక్కడంతా ఏంటంటే, మీకు ఫండింగ్ రావాలి అంటే నా వెనకాల ఒకటి ఉండాలి. ఐఐటి అని కానీ, ఐఐఎం కానీ, ఐఎస్బి అని కానీ పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్స్ ఉండాలి. అట్లయితేనే నేను వెళ్ళినా కూడా నాకు ఒక వాల్యూ వస్తుంది. సో ఆ ఫండింగ్ వెళ్ళాలి అని అనుకున్నప్పుడు నేను ఏవైతే ఇన్స్పిరేషన్స్ చాలా దేర్ ఆర్ మెనీ పీపుల్. నాకు ఇక్కడ నుంచి అంటే తెలుగు బ్యాక్గ్రౌండ్ నుంచి చూడాల్సి వస్తే, మీకు ఈ స్టార్టప్ అనేది జనాల్లోకి తీసుకొచ్చింది ఎవరు అంటే, మీకు రెడ్ బస్ ద గై ఈజ్ ఫ్రమ్ నిజామాబాద్. యాక్చువల్లీ బెంగళూరులో వాళ్ళు స్టార్ట్ చేశారు. అలాంటి ఇన్స్పిరేషన్స్ ఎవరున్నా కూడా హార్డ్ వర్క్ కానీ సక్సెస్ గురించి మనం వెళ్ళాల్సి వస్తే, తెలుగు స్టేట్స్ లో ఎవరికైనా ఇన్స్పిరేషన్ అంటే ఒక, కానీ మీరు చెప్పే వరకు కూడా నాకు కూడా తెలియదు అన్న, రెడ్ బస్ ని అట్లా తీసుకొచ్చిన ఒక తెలుగు అబ్బాయి అని. తెలుగు అతను లాస్ట్ తెలంగాణ గవర్నమెంట్ లో అయినా తెలంగాణ గవర్నమెంట్ కి టెక్నాలజీ అడ్వైజర్ గా కూడా ఉండే. సో అది యాక్చువల్లీ ఏంటంటే, ఇండియాలో ఈ స్టార్టప్స్ అనే కాన్సెప్ట్స్ ని ఒక చిన్న పిల్లోడికి, అంటే ఇప్పుడే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి బయటకు వచ్చిన వాడికి, మనం వీ కెన్ డెఫినెట్లీ స్టార్ట్ ఏ కంపెనీ, స్టార్టప్ మోడ్ అనే ఒక ఆలోచనని క్రియేట్ చేసింది అతను. ఓకే. బట్ ఏంటి అంటే, ఆయన అంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ అక్కడ ఒక అంటే స్టార్టప్ అనే దాన్ని అంటే ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే, రెడ్ బస్ వచ్చే కంటే ముందు నేను హెల్త్ కేర్ ఇండస్ట్రీలో ఉన్నానని చెప్పాను కదా, అంతకంటే ముందే నేను నా ఫస్ట్ ప్రాజెక్ట్ ఏదైతే ఆరోగ్యదాత అని ఒక కంపెనీ స్టార్ట్ చేశాను, ఆ రెడ్ బస్ మార్కెట్లోకి వచ్చే కంటే ముందే ఇట్ వాజ్ ఇన్ మై థాట్స్. స్టార్టప్ అనేది ఆయనతో ఓకే, మనం ఆ ఏరియాలో మనం వీ కెన్ టేక్ ఎ రిస్క్ అనేది అక్కడ నుంచి నేను నేర్చుకున్నాను. కాకపోతే ఏంటి అంటే, నాకు హార్డ్ వర్క్ విషయంలో కానీ మనం ఏదైనా సాధించగలుగుతాము అనే ఇన్స్పిరేషన్ క్రియేట్ చేసింది అయితే డెఫినెట్లీ నన్ అదర్ దెన్ చిరంజీవి సార్. ఓకే, అది కదన్నా. అంటే ఇప్పుడు చిరంజీవి గారు అంటే ఒక మెగాస్టార్, అంటే ఆయన ఒక యాక్టర్, కానీ మీరు చూస్తే ఒక బిజినెస్ మ్యాన్, ఒక ఎంటర్ప్రెనర్. అంటే మీకు ఆయన ఇన్స్పైర్ గా ఎట్లా వర్కౌట్ అయ్యారు? చిరంజీవి గారు ఒక యాక్టర్ గా సక్సెస్ అయ్యారు అని అంటే, జస్ట్ లైక్ దట్ ఆయనకు ఒక ఆపర్చునిటీస్ వచ్చి అలా వెళ్ళిందని కాదు కదా. ఆయన ఎంతో హార్డ్ వర్క్ చేశారు. ఆయన సెలెక్ట్ చేసుకుంది మూవీ. బట్ ఏంటి అని అంటే, ఆయన లైఫ్ స్టైల్ కానీ ఆయన కంప్లీట్ ఆయన జీవిత ఇది చూస్తే కంప్లీట్గా ఏంటి అంటే, ఆయన కంప్లీట్గా హార్డ్ వర్క్ మీద నమ్మకం పెట్టుకున్నారు. ఆయన ఏది చేసినా కూడా ఆయన 100% ఎఫర్ట్ పెట్టారు. అదేవిధంగా నేను ఐఎమ్ పుట్టింగ్ మై 100% ఎఫర్ట్స్. చాలా ఏది వచ్చినా కూడా అక్కడికక్కడ సొల్యూషన్ తీసుకోవడం, దాని నుంచి ఎలా ముందుకు వెళ్ళాలి అనేది డెఫినెట్లీ ఏంటంటే, ఆయనను చూస్తే ఆయన అంటే ఒక ఆ నేమ్లోనే ఒక వైబ్రేషన్ ఉంటుంది ఎవరికైనా. ఇప్పుడు నేను బిజినెస్లో ఉన్నా కూడా ఐ లవ్ హిజ్ మూవీస్. నేను డిప్రెషన్కి వెళ్తున్నాను అనుకోండి, ఐ విల్ గో అండ్ వాచ్ ఎ మూవీ ఆఫ్ హిమ్. అప్పుడు నాకు మళ్ళీ ఎనర్జీ బ్యాక్ వచ్చేస్తుంది. మీరు ఎవరైతే ఇన్స్పైర్ గా తీసుకున్నారో ఆ వ్యక్తి మరి పొలిటికల్ గా ఎంట్రీ ఇచ్చి పొలిటికల్ గా పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. సో దాని గురించి ఏం చెప్తారు? అంటే అతను ఒక రాజకీయ నాయకుడే కాదు అన్నట్టు మాట్లాడారు చాలా మంది. ఓకే, చిరంజీవి గారు ఫెయిల్ అయ్యారు ఎందుకు ఏంటి అనేది ఆయన చాలా సార్లు చెప్పారు. నాకు రాజకీయం అనేది నాకు సూట్ అవ్వదు. ఎందుకు అని అంటే, రాజకీయాల్లో ఒకరిని విమర్శించగలగాలి, నేను విమర్శని తీసుకోగలగాలి. అట్ ద సేమ్ టైం రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు కూడా డెఫినెట్లీ సక్సెస్ అయ్యారు. రీసెంట్ రిజల్ట్స్ చూస్తే అది అంటే మామూలు సక్సెస్ కూడా కాదు. ఇట్ ఈస్ అంటే నేషనల్ వైడ్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ న్యూస్. అది మనం ఒప్పుకోవాల్సింది ఎవరైనా. సో ఈ విషయానికి వస్తే, మీరు ఇప్పుడు అన్నట్టు చిరంజీవి గారు రాజకీయ నాయకుడిగా యాక్చువల్లీ సక్సెస్ అవ్వలేకపోయారు అని చెప్పేసి నన్ను అడిగితే, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా అసలు రాజకీయ నాయకుడే కాదు. రాజకీయ నాయకుడు కానప్పుడు రాజకీయాలు ఎలా సక్సెస్ అయ్యారు? నేనేమన్నాను, రాజకీయ నాయకుడు కాదు అన్నాను, కానీ ఆయన ఒక నాయకుడు.
ఓకే, అంటే నాయకుడికి రాజకీయ నాయకుడికి డిఫరెన్స్. డెఫినెట్లీ డిఫరెన్స్ ఉంది. ఏంటి అంటే నాయకుడు అంటే లీడర్, ఈజ్ ఎ లీడర్. లీడర్ ఏంటి అంటే నా వెనకాల ఎవరున్నా కూడా నన్ను నమ్మి ఒక 10 మంది నా వెనకాల ఉన్నారు అని అంటే వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టగలిగేవాడు నాయకుడు, అంతే కదా. సో ఆయన నిజమైన నాయకుడు. దాంట్లో ఖచ్చితమైన అంటే 100% మనం నమ్మాల్సిందే. ఆయన 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 వ్యవహార శైలి కానీ, ఆయన మాట కానీ, ఆయన ప్రవర్తన కానీ దేంట్లో చూసుకున్నా కూడా ఖచ్చితంగా ఆయన లీడర్షిప్ క్వాలిటీస్ క్లియర్గా కనబడతాయి. రాజకీయ నాయకుడిగా మీరు చూస్తే ఇన్ఫ్యాక్ట్ చిరంజీవి గారితో కూడా అప్పుడు ఉన్నాడు ఆయన, ఎప్పుడైతే ప్రజారాజ్యంలో ఆయనతో పాటు ఉన్నాడు. కాకపోతే ఇద్దరు కలిసినా కూడా ఏది సినిమాల్లో దే గాట్ వెరీ గుడ్ సక్సెస్. బట్ స్టిల్ ఇక్కడ ఏంటి అని అంటే ఆయన ఇద్దరు కలిసినా కూడా వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఏంటి అంటే వాళ్ళ ఆలోచనలు ఇద్దరిలో కూడా ఏంటంటే వాళ్ళు రాజకీయ నాయకులు కాదు, కాకపోతే ఏంటంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి చూసారా వాళ్ళల్లో. అంటే వాళ్ళు ఏదైతే సమాజంలో ఉన్నారో ఆ సమాజాన్ని నుంచి పుట్టుకొచ్చారు. వాళ్ళ సక్సెస్ అనేది వాళ్ళ సమాజం నుంచి వచ్చింది. వాళ్ళ సమాజం వాళ్ళకి ఇచ్చిన సక్సెస్, దానికి రిటర్న్ ఇవ్వాలి, మేము సమాజం కోసం ఏదో ఒకటి చేయాలి అనే ఆలోచనతో వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు. కాకపోతే రాజకీయం ఈజ్ నాట్ ఎగ్జాక్ట్లీ ఓన్లీ లీడర్షిప్. రాజకీయం అంటే ఏదైనా అక్కడ రాజకీయంలో అధికారం తీసుకోవడం కోసం మనం ఏ లెవెల్కైనా వెళ్ళగలగాలి, ఏదైనా చేయగలగాలి. సో ఆ లెవెల్కి చిరంజీవి గారు వెళ్ళలేకపోయారు, వెళ్ళలేను అని చెప్పేసి డిసైడ్ చేసి వెనక్కి వచ్చారు. కానీ ఈయన విషయానికి వస్తే డెఫినెట్లీ ఏంటంటే ఈయన కూడా ఆ లెవెల్కి వెళ్ళలేడు. కాకపోతే ఈయన ఫైట్ చేయగలిగి, ఈయనకున్న ఫైటింగ్ స్పిరిట్ ఎలా ఉంది అని అంటే నేను నా వేలోనే వెళ్తాను కానీ వచ్చేంత వరకు ఫైట్ చేస్తాను, నేను లీడర్గానే ఉంటాను. అందుకే నేను మీకు చెప్పాను ఆయన రాజకీయ నాయకుడు కాదు. అంటే డైరెక్ట్ అంటే ఒక ఫుల్ ప్లెడ్జెడ్ రాజకీయ నాయకుడు అని అంటే ప్లానింగ్ చేయగలగాలి, చాణక్యుడి లాగా. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఆయన ఏంటి అంటే లాస్ట్ రిజల్ట్స్తో చూస్తే ఈసారి ఆయన ఖచ్చితంగా ఈ లెవెల్ సక్సెస్ తీసుకురాగలిగేవాడు కాదు. ఆయన చాణక్య చతురత, రాజకీయ చతురత చూస్తే అక్కడ నుంచి సెంట్రల్ నుంచి బీజేపీని కలుపుకోవడం కానీ, ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్కి ఒక పెద్ద పీట వేసి ఆయనని ముందు నించోబెట్టి ఆయనని అంటే నేను అలా డైరెక్ట్గా చెప్పలేకపోయినా ఆయన మాతో ఉన్నాడు అనేది జనాలకు తీసుకెళ్ళాడు. అది ఆయనకు చాలా యూజ్ అయింది. ఆయన డైరెక్ట్గా చెప్తున్నాడు కూడా. నేనంటుంది కాదు, వేరే వాళ్ళు అంటుంది కూడా కాదు. డెఫినెట్లీ ఏంటంటే చంద్రబాబు గారు చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ ఆయన చతురత, ఆయన మొత్తం రచించాడు. ఇక్కడ ఏదేది చేయగలగాలి. ఈయన అలాంటివి ఏం చేయలేడు. ఈయనకి ఏమనిపిస్తుంది, ఇప్పుడు జగన్ని విమర్శించాలి. జగన్ని ఎందుకు విమర్శిస్తాడు? ఆయన పర్సనల్ అజెండా కాదు, అది ప్రజల అజెండా. అది మాత్రమే చేస్తాడు. రాజకీయ అజెండా అనేది ఉండదు ఆయనకి. కేవలం ఏంటి అంటే ప్రజలకి నేను ఏం చేయాలి, ప్రజల గురించి నేను ఒక ప్రజల రిప్రజెంటేటివ్, అంతవరకే ఉంటుంది. హీఈస్ ప్యూర్లీ ఎ లీడర్. ఆయనకు అధికారం ఉందా లేదా అనేది ఎప్పుడు ఆలోచించడు. అధికారం ఉన్నా ఓకే, ఇప్పుడు అధికారం వచ్చింది, ఇంతకుముందు ఎప్పుడు లేదు. బట్ స్టిల్ హీఈస్ ఆల్వేస్ దేర్ విత్ ప్రజలు, అంతే కదా. సో దట్ ఈస్ వాట్ ఈస్ లీడర్షిప్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.